వెల్కమ్ టు అవర్ ఛానల్. 30 ఏళ్ల తర్వాత 2 అద్భుత రాజయోగాలు ఈ రాశుల వారికి అదృష్టమని చెప్పుకోవచ్చు. దాదాపు 30 ఏళ్ల తర్వాత 2 గ్రహాలు ఈ అదృష్టానికి కారణం కాబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రంలో కొన్నిసార్లు 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో వచ్చినప్పుడు ఒకదానితో ఒకటి సంయోగం చెందుతాయి. ఈ యొక్క గ్రహాల కలయిక ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే యోగాలను సృష్టిస్తుంది. 30 ఏళ్ల తర్వాత అరుదైన అత్యధిక శుభకరమైన మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ 2 యోగాలు శని శుక్ర గ్రహాల సంచారం వల్ల జరుగుతాయి. వీటి ప్రభావం 12 రాశిచక్రాల గుర్తులను కూడా కలిసి వస్తుంది. కొన్ని రాశిచక్రాలకు ఈ యొక్క రాజయోగాల నుంచి అపారమైన అదృష్టాన్ని పొందుతారు. ఈ యొక్క యోగాలు ఎలా ఏర్పడతాయంటే, శని ప్రస్తుతం తన స్వగృహమైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఇది రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఇక శుక్రుడు మే 19 నుంచి వృషభ రాశిలో సంచరిస్తాడు. ఫలితంగా మాలవ్య రాజయోగం సృష్టిస్తాడు. వృషభం, తులారాశి లేదా ఉన్నతమైన మీనరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీన్ని ఐశ్వర్య గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు శుభ ప్రభావం వల్ల ఒక వ్యక్తి ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. ఒక వ్యక్తి జాతకంలో మొదటి 4, 7 లేదా 10 ఇంట్లో శుక్రుడు సంచరిస్తున్నప్పుడు ఈ యొక్క రాజయోగ ఫలితాలు ఏర్పడతాయి. ఇక శని కుంభం, మకరం లేదా ఉన్నతమైనటువంటి తులారాశిలో ఉన్నప్పుడు రాజయోగం ఏర్పడుతుంది. ఈ ఏడాది మొత్తం శని రాజయోగాలు ఏర్పడతాయి. ఈ 2 రాజయోగాల ప్రభావంతో ఈ రాశుల వారికి అనుకున్న ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దానిలో మొట్టమొదటి రాశి మిథున రాశి వారు. ఈ రాశి వారికి యొక్క 2 రాజయోగాలు చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తాయి. ఆధ్యాత్మిక వైపు ఎక్కువ మొగ్గు చూపుతాయి. ఈ వ్యవధిలో మతపరమైన యాత్రలు కూడా ప్లాన్ చేసుకుంటారు. కెరీర్ వేగంగా అభివృద్ధి చెందుతాయి. మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. కార్యాలయంలో ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. సీనియర్లు మీ పనిలో ఆకట్టుకుంటారు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదృష్టం తోడుగా ఉండటం వలన వ్యాపారం నడుపుతున్న వారికి కూడా గొప్ప లాభాలు వస్తాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరగా మీ పేరుతో ఆస్తిని కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పరంగా కూడా ఫిట్ గా ఉంటారు. కర్కాటక రాశివారు. మాలవ్య రాజయోగాలు కర్కాటక రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో కార్యాలయం పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ తో పాటు జీతంలో ఇంక్రిమెంట్లు పొందుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలను కూడా చూస్తారు. డబ్బు కొరత ఉండదు. అనేక ఆదాయ వనరుల నుంచి డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం చేస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలతో కొన్ని మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు. భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఈ కాలంలో అద్భుతమైన లాభాలను పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సింహరాశి వారు. ఈ రాశి వారికి మాలవ్య రాజయోగము అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు సంతోషంగా ఉంటారు. విదేశాలకు వెళ్లాలనుకున్న వారి యొక్క కళల సాకారము కూడా అవుతూ ఉంటుంది. సొంత వ్యాపారాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు దానిలో గొప్ప లాభాలను పొందుతారు. ఆదాయ వనరుల నుంచి డబ్బును పొందుతారు. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ కాలంలో ఊహించిన విధంగా రాబడి పొందే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు ఉంటాయి. కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ యొక్క సింహరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక లాభాలతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. తులారాశి వారి యొక్క రాజయోగాలు తులారాశి వారికి అత్యంత అనుకూలంగా అద్భుతంగా ఉండబోతూ ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. ఉద్యోగుల ప్రమోషన్లు ఉంటాయి. విదేశీ ఆదాయ వనరుల నుంచి అద్భుత డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్ చేతికి అందుతుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలతో ఉత్తమమైన ప్రదర్శన చేస్తారు. ఆర్థిక పరిస్థితి కుదిరిపడుతుంది. విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. కుంభరాశి వారికి యొక్క 2 రాజయోగాలు విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుంభరాశి వారికి విశేషమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. చాలా డబ్బు కూడబెట్టుకుంటారు. ప్రేమ జీవితంలో భాగస్వామితో సంబంధం బలపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.